హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీ ఎడ్సెట్ 2023కి సంబంధించి అడ్మిషన్లు మరియు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది జూన్ 2023న. సో తర్వాత కొన్ని కారణాల వల్ల కౌన్సిలింగ్ అనేది పూర్తి కాలేదు. సో ఇప్పుడు అంటే మనకి ఈ రోజు నుంచి 31/3/2024 నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో ముందుగా దానికన్నా ముందు మనకు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు పే చేసేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అని అవసరమైనవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. సో దాని డీటెయిల్స్ అనేది పూర్తి చూద్దాం. ఓకే, సో రిజిస్ట్రేషన్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ 31/1/2024. ఓకే, సో ఇక చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ వాళ్ళు చూద్దాము. సో ఒకసారి ఇంపార్టెంట్ డేట్ చూద్దాం. సో రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 31/1/2024 టు 6/2/2024. సో మనకి రిజిస్ట్రేషన్స్ అనేది 31/1/2024 నుంచి 6/2/2024 వరకు అనేది ఉంటుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 2/2/2024 టు 7/2/2024. సో మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఉంటారో అవన్నీ కూడా వెరిఫికేషన్ అనేది ఉంటుంది 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. ఇది టోటల్గా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. ఓకే, ఆ తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మెసేజ్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 9/2/2024 నుంచి 13/2/2024 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే 14/2/2024 చేసుకోవచ్చు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది 17/2/2024 సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది. సో అప్పుడు డౌన్లోడ్ చేసుకొని మీరు అదే రోజు అంటే మనకి 19వ తారీఖు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కాలేజీలో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకే, సో మనకి అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 19వ తారీఖు నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఇవ్వాలి కాలేజీలో. అదేవిధంగా అదే రోజు నుంచే క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక మన పూర్తి వివరాలు చూద్దాం. ఎంత ఫీజు పే చేయాలి, ముందుగా ఎలా ప్రాసెస్ అనేది చూద్దాం ఒక్కసారి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీ ఎడ్సెట్ 2023 అడ్మిషన్స్. ఓకే, డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. సో ఎవరైతే బీఈడీ అదేవిధంగా స్పెషల్ బీఈడీ క్వాలిఫై అయినారో సో వాళ్ళందరూ కూడా 31/1/2024 నుంచి 6/2/2024 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2/1/2024 నుంచి 7/2/2024 వరకు సో వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరిగిపోతుంది. సో ఇంకా స్పెషల్ కేటగిరీ అదేవిధంగా స్పెషల్ కేటగిరీ చూసినట్లయితే మనకు పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ వీళ్ళందరూ కూడా కంపల్సరీగా విజయవాడకి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళది ఆన్లైన్లో చేయడానికి వీల్లేదు ఫ్రెండ్స్. సో వీళ్ళు మాత్రం 5/2/2024 వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కదా. సో 9/2/2024 నుంచి 13/2/2024 వరకు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే 14/2/2024. అలాట్మెంట్ సీట్స్ ఫర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ వచ్చేసి మనకి 17/2/2024 జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రిపోర్టింగ్ కాలేజెస్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 19/2/2024. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఇది కూడా 19/2/2024 నుంచి మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇక పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్. సో పేమెంట్ వచ్చేసి మనం ఓసీ బీసీలో వచ్చేసి 1,200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ అభ్యర్థులు 700 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే. ఓకే, ఆన్లైన్లో పే చేసిన తర్వాత మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ అయిపోతుంది సర్టిఫికేట్ ఆన్లైన్లో. సో ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to సో లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీజ్ ఫ్రమ్ 31/1/2024. సో మనకి 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళందరూ కూడా 31వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఆన్లైన్ సర్టిఫికేషన్ చెప్పాను కదా. సో స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళ మాత్రం విజయవాడకు వెళ్ళాలి, మిగతా అభ్యర్థులు మాత్రం ఇక్కడే ఆన్లైన్లోనే చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్. క్యాండిడేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ I shall upload the scanned copies of all certificates both academic and special category through the website. Okay, so shall produced Andhra Loyola College helpline centers 5/2/2024 వరకు వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఓన్లీ అట్ ఆంధ్ర లయోలా కాలేజ్
సో సెంతిని హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలనీ, విజయవాడ. సో ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది 5వ తారీఖు. వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఏ ర్యాంక్ వాళ్ళైనా సరే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సిన స్కాన్స్ సర్టిఫికేట్స్ మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏవైతే అవసరం ఉంటుందో ఆ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ముందుగా ఇక్కడ వచ్చేసి ఏపీ హెడ్సెట్ హాల్ టికెట్ ఇచ్చారు, ఏపీ హెడ్సెట్ ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, అదేవిధంగా డిగ్రీ ప్రొవిజనల్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ 9th నుంచి డిగ్రీ వరకు, రెసిడెన్స్ సర్టిఫికేటు, అదేవిధంగా లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అనేది కంపల్సరీగా అవసరమైన అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మెన్షన్ చేసిన ప్రకారం మీరు జాయిన్ అయ్యేటప్పటికి సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలి. జాయిన్ అయ్యేప్పటికి ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకొని మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. So exercising the options. The detailed procedure of exercise option candidates are directed to visit the link. ఓకే, సో మనకి 9/2/2024 నుంచి 13/2/2024 వరకు 1వ ర్యాంకు నుంచి లాస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎలిజిబిలిటీ టు బీఈడీ ఆర్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో మ్యాథ్స్ చేసిన వాళ్ళు అంటే మ్యాథ్స్ పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే BA, BSc వీటిలో చేసిన వాళ్ళు మ్యాథ్స్కి అనమాట. అదేవిధంగా BSc చేసిన వాళ్ళు ఫిజికల్ సైన్స్. సో BScలో హానర్స్ లేదా హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు బయాలజికల్ సైన్స్. నెక్స్ట్ సోషల్ స్టడీస్ అండి, BA, BCom, BBM ఆర్ BCA క్యాండిడేట్స్ వచ్చేసి సోషల్ స్టడీస్ పెట్టుకోవాలి ఇంటర్మీడియట్ గ్రూప్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ BA స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ MA ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ ఏ మినిమం 50% మార్క్స్ either in the bachelor degree that is BA, BCom, BSc or BCom, BCA, BBM and in the postgraduate in relevant subject 5 years integrated course in the relevant subject or methodology or any other qualification. Okay, so next చూసినట్లయితే అపియరింగ్ ఫర్ మెథడాలజీ పేపర్ అదర్ దాన్ ఎలిజిబుల్ మెథడాలజీ ఇన్ ఏపీ హెడ్సెట్ 23 అప్డేట్ మార్క్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ క్లెయిమ్ అడ్మిషన్ ఇన్ దట్ మెథడాలజీ. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ విల్ బి ఫ్రోజన్ 14/2024 క్లోజ్ అవుతుంది ఫ్రీజ్ అనేది. సో మీరు ఫ్రీజ్ పెట్టకపోయినా ఉంటే మీరు ఏమైనా పెట్టుకుంటారో ప్రీవియస్గా అవే వచ్చేసి మీకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ వచ్చేసి మనకి 17/2/2024 అలాట్మెంట్ ఇస్తారు. సో తర్వాత 19 నుంచి మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదేమైనా డౌట్ ఉంటే ఇంకా కింద టెక్నికల్ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళకి కాంటాక్ట్ చేసేసి మీరు కనుక్కోవచ్చు. ఓకే, ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇంకా ఎవరైనా మీ BED రాసి వాళ్ళు క్వాలిఫై అయిన అభ్యర్థులు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా చేసేసుకోండి. 31/1/2024 నుంచి ప్రారంభమవుతుంది. 6వ తారీఖు వరకు క్లోజ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ అనేది 6వ తారీఖు వరకు ఓపెన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.